అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి ప్రజలను గజగజ వణికిస్తోంది. గత 5 రోజులుగా కనిష్టంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో స్థానికులు చలితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దట్టమైన పొగ మంచుతో అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 దాటినా పొగ మంచు వీడకపోవడంతో లైట్లు వెలుతురులోని ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ సౌజన్య. ఏదైతే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఉందో, మన్యం జిల్లా మొత్తం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం, దట్టమైన అడవి, లోయలతో కూడుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం చలి అయితే గజగజ వణికిస్తుంది. ఒకవైపు దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో రోడ్లన్నీ కూడా కనిపించిన పరిస్థితి ఉంది. దీంతో వాహనదారులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కార్తీక మాసంతో పర్యాటకుల తాకిడి కూడా అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, వనజంగి తదితర పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువగా పర్యాటకుల తాకిడి కూడా ఉంది. ఈ నేపథ్యంలో చలి దట్టంగా కురవడంతో రోడ్ల మీద ప్రయాణం అయితే చాలా కష్టంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే లంబసింగి, వనజంగి, చింతపల్లి ప్రాంతాల్లో కనిష్టంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రస్తుతానికైతే 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఈ పాడేరు ఏజెన్సీలో నమోదవుతున్నాయి. ఇది ఇంకా వచ్చే 4-5 రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రత పడిపోయే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనం అంతా కూడా చలితో ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పర్యాటకులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ చలికి ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటూనే కూడా మరోవైపు ఆహ్లాదంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రస్తుతం ఉదయం 10 గంటలు అవుతున్నట్టు కూడా రోడ్లన్నీ దట్టమైన పొగతో ప్రయాణానికి అయితే ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. స్థానికులు ఎవరైతే గిరిజనం పోడి వ్యవసాయానికి గట్రా వెళ్తున్నారో వాళ్ళు కూడా ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పరిసరాల్ని అంచనా వేస్తూ ముందుకు వెళ్లాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పొగమంచు అయితే మరింకా 2-3 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా కూడా ఇదే సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి పాడేరు ఏజెన్సీలో ప్రస్తుతం అయితే మంచు ఎక్కువగా కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఒకవైపు ఆహ్లాదాన్ని పంచుతూనే మరోవైపు ప్రమాదాలకు కూడా ఈ పరిస్థితి దారితీసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పర్యాటకులు, స్థానిక గిరిజనులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి ప్రజలను గజగజ వణికిస్తోంది. గత 5 రోజులుగా కనిష్టంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో స్థానికులు చలితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దట్టమైన పొగ మంచుతో అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 దాటినా పొగ మంచు వీడకపోవడంతో లైట్ల వెలుతురులో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.